ఏ యోగ్యత లేని నన్ను నీవు ప్రేమించినావు దేవా, ఏ అర్హత లేని నన్ను నీవు రక్షించినావు ప్రభువా. 50వ చరణములో మనం చదువుకున్న ఈ వాక్య భాగములో ఒక ప్రాముఖ్యమైన విషయం, ఒక అద్భుతమైన విషయాన్ని మనం చూస్తున్నాం. ఈ సందర్భాలన్నీ కూడా వాస్తవానికి మనము ఎరిగిన వారమే. తల్లి అయిన మరియ విషయములో, అలాగునే ప్రియులారా ఎలిషబెతు విషయములో జరిగిన కొన్ని విషయాలు, సందర్భాలు ఈ మొదటి అధ్యాయములో మనం చూడగలుగుతాం. అయితే ఇక్కడ ప్రియులారా తల్లి అయినటువంటి మరియా ఎలిషబెతు దగ్గరకు వెళ్ళి, ఎలిషబెతు ఎవరు? యోహాను యొక్క తల్లి. అక్కడ ఆమెతో చెప్పుతున్న మాట ఏమిటంటే, దేవుడు తన దాసురాలి దీన స్థితిని కటాక్షించెను అని మాటలాడుకుంటూ వచ్చి ఇక్కడ ఒక శ్రేష్టమైన మాట చెప్తుంది. ఏమనంటే, ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములు నిలుస్తుంది అని చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. చెప్పండి హల్లెలూయా. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఈ మాట మనం జ్ఞాపకము చేసుకుంటే, ఎవరైతే ఆయనకు భయపడతారో, ఆయనకు భయపడుతూ నడిపించబడతారో, వారి మీదట ఆయన కనికరము తరతరములు నిలుస్తుంది. ఎవరి మీద అంటే, దేవునికి ఎవరైతే భయపడతారో, ఎవరైతే దేవునికి మాత్రమే భయపడి నడుస్తారో, ఆయన విషయములో ఒక భయము కలిగి నడిపించబడతారో, వారి విషయములోనట దేవుని కనికరము తరతరములు ఉంటుంది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ రోజున మనం ఈ పాఠమును జాగ్రత్తగా ఆలోచన చేస్తే, ఈరోజు మనుష్యులు దేవునికి భయపడేవారు లేరు, పరిస్థితులకు భయపడేవారు ఉన్నారు, మనుష్యులకు భయపడేవారు ఉన్నారు. సందర్భాలను బట్టి, బాధలను బట్టి, ఇదిగో ప్రియులారా పరిస్థితులను బట్టి భయపడే వారిని మనము చూడగలుగుతాము. గాని దేవునికి భయపడే మనుష్యులను చాలా అరుదుగా చూస్తాం. అవునా కాదండి? దేవునికి భయపడే మనుష్యుడున్నాడా అని దేవుడు ప్రశ్నిస్తే, నేనున్నానని చెప్పగలిగిన వారు ఎవరన్నా ఉన్నారా? చెప్పండి, చెప్పండి అండి. ఇప్పుడు ఒక మాట చెప్తాను, సమయానికి నీళ్లు పెట్టకపోతే, ఏ నీళ్లు అండి? ఎవరికి? సమయానికి నీళ్లు పెట్టకపోతే ఆయన అరుస్తాడు. ఎవరైనా? మీ ఆయన. కాబట్టి భయముతో
నీళ్లు తోడిపెట్టే వాళ్ళు ఉన్నారు. సమయానికి భోజనము టిఫిను లేకపోతే ఏదో ఒకటి పెట్టకపోతే ఆయన తిడతాడు అని చెప్పి భర్తకు భయపడే స్త్రీలున్నారు. ఇదిగో ప్రియులారా, అదే విషయములో చూస్తే ఏమండి, భార్య విషయములో భయపడేటువంటి భర్తలున్నారు. బిడ్డల విషయములో భయపడే తల్లిదండ్రులున్నారు. తల్లిదండ్రుల విషయములో భయపడే బిడ్డలున్నారు. వీటన్నిటితో పాటు అప్పుల వారికి భయపడే ఇదిగో ప్రియులారా కుటుంబ సభ్యులున్నారు. కానీ దేవునికి భయపడేవాడు అక్కడ. హల్లెలూయా. దేవునికి భయపడేవాడు ఎక్కడ ఉన్నాడా? చెప్పరే, ఉన్నారా? దేవుని భయము ఈరోజు ప్రియులారా దైవ ప్రజల నుండి విడిపోయింది. దైవ ప్రజలలో దేవుని భయము లేకుండా పోయింది. కారణం ఏంటో తెలుసా? ఒకప్పుడు దేవుని భయం ఉంది, ఇప్పుడు మాత్రము లేదు. కారణం, ఒకప్పుడు దేవుని భయము ఎందుకుందో తెలుసా? ఏదైనా తప్పు చేస్తే, ఏదైనా పొరపాటు చేస్తే, ఏదైనా అక్రమము చేస్తే ఆ సేమ్ టైములోనే దేవుడు తీర్పు తీర్చేశాడు. ఇప్పుడు మాత్రం చూచి చూడనట్టు, ఏమండి చూచి చూడనట్టు. మీకు ఒక మాట చెప్తున్నా, చూడండి. చూచి చూడనట్టు వదిలిపెడుతున్నాడు. ఒకప్పుడు ఇశ్రాయేలు ప్రజలు దేవుని మీద లేకపోతే మోషే మీద తిరుగుబాటు చేస్తే ఆ సమయములోనే ఇదిగో ప్రియులారా తెగులు పంపి అప్పటికప్పుడే దేవుడు ఏం చేశాడు? తీర్పు తీర్చాడు. అంతేనా? ఏమండి, నిర్గమాకాండములో మనం చూడగలిగితే నిర్గమా పుస్తకం ఏడా ప్రియులారా 33 చూడండి. ముప్పై 33లో ఉన్నటువంటి మాటలు మనం చూస్తే అక్కడ ఏమండి, కొండ మీదకి మోషే 40 రాత్రు మగళ్ళు వెళ్ళినప్పుడు వీళ్ళు దూడను చేసుకొని వీళ్ళు ఇష్టపూర్వకంగా చేసినప్పుడు కూడా దేవుడు ఏమండి ఒక భయంకరమైనటువంటి కార్యం చేశాడు. ఆ తర్వాత దేవుడు అంటాడు 33వ అధ్యాయంలో, వీరు లోబడనొల్లని ప్రజలు గనుక అక్కడ 5వ వచనములో, కాగా యెహోవా మోషే తిట్లనెను, నీవు ఇశ్రాయేలులతో మీరు లోబడనొల్లని ప్రజలు గనుక క్షణమాత్రము నేను మీ నడుముకు వచ్చి మిమ్మును నిర్మూలము చేస్తాను అని చెప్పి దేవుడు మాట్లాడితే, అలాగే కొంతమంది 250 మంది
ఏమండి అక్కడికక్కడే చనిపోయిన సందర్భాలు. నోవాహు కాలంలో ఓడ తయారు చేయబడిన తర్వాత కొంతమంది తిరస్కరించబడి దేవుని మాటకు విలువివ్వక దేవునికి భయపడక ఉన్నందున అందరూ కూడా గొప్ప తెప్పలుగా చచ్చిపోయారు. ఆ తర్వాత ప్రియులారా ఇంకా చాలా కార్యాలు యెహోషువ కాలములో ఇలాగు జరుగుతూ వచ్చాయి. ఇప్పుడు మాత్రము ఇది కృపాకాలము గనుక ఏమండి దేవుడు చూచి చూడనట్లు ఏం చేస్తున్నాడు? వదిలిపెడుతున్నాడు. అందుకనే దేవుని సన్నిధానములో అనేక మంది ఆటలు సాగుతున్నాయి. ఈరోజు నా ఆటైనా, లేకపోతే సిద్ధు ఆటైనా, విజయలక్ష్మి ఆటైనా, దేవమ్మ గారి ఆటైనా, ఎవరి ఆటైనా సాగుబడి అవుతుంది. ఎందుకు? ఇప్పుడు ఆశ్రమ గారు వాళ్ళ అమ్మ ఒక మాట అనిద్ది నా దగ్గర, సామెత మీకు ఇంతకు ముందు కూడా చెప్పా. సాగినమ్మంట ఏ అమ్మ? సాగినమ్మ దీపం పట్టుకుందంట. ఇప్పుడు బాత్రూమ్కి వెళ్తా దీపం పట్టుకొని వెళ్ళిందంట. అదే సామెత ఇంకా కొంతమంది ఏమంటారంటే, జుట్టున్నమ్మ ఏ కొప్పు పెట్టినా అందమే. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఇప్పుడు పాఠం ఏమిటంటే ప్రియులారా, నీవు దేవునికి భయపడితే, దేవునికి భయపడే మనుష్యుడవైతే, దేవుని కార్యములకు లోబడి భయపడి నడిపించబడే వ్యక్తివైతే నీ జీవితములో ఆయన కనికరము తరతరములు వరకు నిలుస్తుందంట. భయపడితేనే ఆయన కనికరము నిలుస్తుంది. రోజు భయము లేని స్థితులలో మనం ఎందుకు కొంటున్నామో తెలుసా? మనస్సులో కుళ్ళు ఉన్నా, కుతంత్రమున్నా, చెడ్డ ఆలోచనలున్నా యేసు ప్రభు అంటున్నాడు, అవన్నీ కూడా తీసి పారవేయండి. అంటే దేవుని మాటకు విలువివ్వకుండా మనం ఏం చేస్తున్నాం? ఏమండి చెడ్డ తలంపులతో నడిపించబడ. మీకు ఒక మాట చెప్తాను. అననయ సపేరాలు అనే వ్యక్తులు ఇద్దరున్నారు అపోస్తల కార్యం 5లో. వీళ్ళిద్దరూ కూడా దేవునికి భయపడేవారా కానివారా? భయపడ్డారా? ఎందుకని? వారి హృదయములో, వారి మనస్సులో చెడ్డ తలంపు, చెడ్డ ఆలోచన, చెడ్డ కార్యం చేయుటకు దేవుని భయము లేకుండా తెగబడ్డారు. తెగబడితే దేవుడు ఏం చేశాడు? అప్పటికప్పుడే తీర్పు తీర్చేశాడు. అవునా కాదా? ఇంకొక విషయంలో చెప్పాలంటే, దావీదు సమూయేలు గ్రంథములో దావీదు ఏం చేశాడంటే, శత్రువుల ప్రదేశములో ఉన్న దేవుని మందసాన్ని తీసుకొని కొత్త ఎద్దుల బండి తయారు చేసుకొని తీసుకొని వస్తా ఉన్నప్పుడు ఏమండి ఊరు అనే వ్యక్తి, ఉజ్జా అనే వ్యక్తి ఆ బండి మీద ఉన్నారు. ఏమండి నాకోరు కళ్ళము దగ్గరకు వచ్చేసరికి ఎద్దు కాలు జారింది. ఉజ్జా అనేటువంటి వ్యక్తి ఆ మందసం జారి పడబోతుండేసరికి పట్టుకొనబోయలేక కరెంటు షాకు తగిలినట్టుగా తగిలి అక్కడికక్కడే చచ్చిపోయాడు. చచ్చిపోతే ఆ మందసం ఆ కళ్ళంలోనే పడిపోయింది. కళ్ళంలోనే పడిపోతే ఇప్పుడు దావీదేం చేశాడు? దేవునికి భయపడ్డాడా లేదా? వామ్మో ఈ మందస్సాన్ని పట్టుకోవటం కూడా భయమే అని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. గడగడ వణుకుతూ వెళ్ళిపోతే దాన్ని ఎవరు తెచ్చారు?
ఒబేదేదోము తెచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నాడు. చూడండి, దేవునికి భయపడటం అంటే ఆ రోజుల్లో జరిగింది. ఈ రోజుల్లో ఈరోజు మనుష్యులలో దేవుని భయము లేదు. కారణం ఏంటో తెలుసా? దేవుడు చెప్తున్నటువంటి మాట, మీరు నన్ను ఎలాగూ ప్రేమిస్తారో మీ సహోదరుని కూడా ప్రేమించమని దేవుడు చెప్పాడు కదా. చెప్పాడు. మరి అది దేవుని మాటే కదా, దేవుని మాటే కదా. దేవునికి భయపడే మనుషులు ఉన్నారంటే ప్రియులారా, కొంతమంది ఏం చేస్తున్నారు చూడండి. లూకాసు వార్త 12వ అధ్యాయం 5వ చరణం చదవండి. లూకాసు వార్త 12వ అధ్యాయం 5వ చరణం. ఎవనికి మీరు భయపడవలెనో అది మీకు తెలియజేతును, చంపిన తరువాత నరకములో పడద్రోయగల శక్తి గల వానికి మీరు భయపడుడి, ఆయనకే భయపడుడని మీతో చెప్పుచున్నాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఎవరికి భయపడాలంట? ఎవరికి భయపడాలి అంటే అక్కడ అన్నాడు, ఎవనికి మీరు భయపడవలెనో మీకు చెప్తున్నాను. ఎవరికి భయపడాలా? ఎవరికి భయపడాలా? కొంతమంది అప్పులలో వస్తే భయపడి ఇంట్లో దాంకుంటారు కదా. కొంతమంది కొన్ని పరిస్థితులకు భయపడతారు. అయితే దేవుని వాక్యం అంటుంది, మీరు భయపడవలసినది మనుష్యులకు కాదు, పరిస్థితులకు కాదు, సందర్భాలను బట్టి భయపడద్దు. ఎవరికి భయపడాలంటే చంపిన తరువాత మీ ఆత్మను నరకములో పడద్రోయువానికి భయపడండి. ఎవరికి భయపడాలా? ఎవరికి భయపడాలా? దేవునికి. అంటే అక్కడ క్లియర్ కట్గా చెప్తున్న మాట ఏమిటంటే, మీరు చనిపోయిన తర్వాత మీ ఆత్మలు ఎవరి స్వాధీనములో ఉంటాయో ఆయన స్వాధీనములో ఉంటాయి గనుక ఆయన మీ ఆత్మలను నరకములో పడవేస్తాడు కదా, ఆయనకు భయపడండి. నరకములో పడద్రోయువానికి ఎందుకు భయపడాలి? తప్పు చేస్తే మన ఆత్మ, పొరపాటు చేస్తే మన ఆత్మను నరకములో పడద్రోసే విధముగా ఉంటుంది. కాబట్టి మీరు ఆయనకు భయపడండి. ఈరోజు ఆయనకు భయపడుతున్నామా? భయపడుతున్నామా? ఆయనకు భయపడే మనుషులు ఎంతమంది ఉన్నారు ఇప్పుడు? ఒకవేళ ఒక చిన్న గొడవ వచ్చింది అనుకుందాం. చిన్న గొడవ వస్తే దేవునికి భయపడతాం మనం? నోరు గట్టేసుకుంటామా? కోపాన్ని దిగమింగుకుంటామా? లేదే. దేవునికి భయపడేవాడుంటే ఒక చిన్న మాట చెప్తాను. ఒక చిన్న మాట చెప్పి నేను ముందుకు వెళ్తాను. ప్రియులారా, మన జీవితములో లోకమును బట్టి, మనుష్యులను బట్టి చాలా రీతులుగా భయపడతాం. ఈరోజు ఒక మాట చెప్తాను. ఒక తల్లిదండ్రికి ఒక యవన బిడ్డ, ఒక చక్కని ఆడబిడ్డ పుట్టింది. చక్కని ఆడబిడ్డ పుడితే
ఆ ఆడబిడ్డని అతి గారాభంగా పెంచారు. అతి చెప్పరే అతి గారాభంగా పెంచారు. ఈరోజు ఎక్కువ అతి గారాభమే చెప్పరే. ఎక్కడ చూసినా మాయమ్మే, మా చక్కనే, మా తల్లి. కొంతమంది ముద్దు భయంకరమైన ముద్దు, అర్థం కావట్లా. చక్కగా ప్రియులారా ఏది అడిగితేది, ఏది కావాలంటది. ఏమండి, భర్త మీద గొడవాడి కూడా భార్య ఆ బిడ్డకు కావలసినదంతా తెచ్చిపెట్టారు. ఇద్దరు సమ్మతించి పెట్టారు. ఏంటి, ఈరోజు పట్టాలు అడిగితేనో, చెబుకమ్మలు అడిగితేనో, ముక్కు పేసర్లు అడిగితేనో, లేకపోతే వాచి అడిగితేనో, ఫోన్ అడిగితేనో పెద్ద విశేషమేమి లేదు. చిన్నపిల్లల దగ్గర నుండి వాళ్ళకి అలవాటు చేసేటువంటిది ఏంటంటే మంచి మంచి ప్యాంటులు, లెగ్గిన్స్. బయటికి వెళ్ళినా సరే అర్థం కాల, విచిత్రంగా పురుషులందరూ వాళ్ళంకే చూసేటటువంటి డ్రెస్సులు. అర్థం కాల, పురుషులందరూ. ఏమండి, దేవుని వాక్యం అంటది స్త్రీ తల మీద ముసుగు వేసుకొని ఉండాలి, అంత గౌరవప్రదముగా ఉండాలి కదా. మరి ఇప్పుడు ఏమండి, స్త్రీలకు ఇచ్చినటువంటి స్వేచ్ఛ కొంతమంది నేను వేసుకుంటే నీకేంటంటానే వాళ్ళు కూడా వచ్చారు. అర్థం కాల. ఏమంటే గౌరవప్రదంగా పెంచవలసిన బిడ్డలు ఇప్పుడు అట్లా పెంచుకొచ్చారు. ఆ బిడ్డను పెంచుకొస్తే ఆ బిడ్డ వేసుకునే వస్త్రధారణను బట్టి ఏమండి, కొంతమంది పోకిరి కుర్రోళ్ళు ఉన్నారు చూశారా. ఆ పోకిరి కుర్రోళ్ళు మాటు వేసి ఆ పిల్ల మీద పాడు చేసి చంపేసేసారు. ఎందుకో తెలుసా, ఆ బిడ్డ వేసుకున్నటువంటి వస్త్రధారలను బట్టి కొంతమంది పురుషులకు ఆమె కనబడంగా అదొక అట్రాక్షన్ ఎక్కువైపోయి ఒకరోజు కొన్ని రోజులు కాపేశారు. ఏ టైంకి వస్తుంది ఏంటని అర్థం కాల. బట్టలు వేసుకునే బట్టలలో కూడా కొంతమంది ఆ పురుషులకు అట్రాక్షన్ కలిగేటట్టుగా చేస్తే కొంతమంది పిచ్చి కుక్కలు లాంటి వాళ్ళు ఉన్నారు కదా ప్రపంచంలో. చిన్నపిల్లలు లేదు, పెద్ద పిల్లలు లేదు, ముసలు లేదు, ఏమండి అవనొస్తులు లేదు. పనికి మాలిన దృష్టి కలిగిన వాళ్ళు ఏం చేశారో తెలుసా ప్రియులారా, మాటు వేశారు. కొన్ని రోజులు పరీక్షించారు, తీసుకొచ్చి పాడు చేసి చంపేసేశారు. కారణం ఏంటి? ఈ అమ్మాయికి మొట్టమొదటిగా తల్లిదండ్రి భయం లేదు, రెండవది దేవుని భయం లేదు, మూడవది లోకంలో ఎలా మెసులుకోవాలన్న భయమే లేదు. ఎవరన్నా అడిగారని ఎవరన్నా ఎందుకమ్మా అట్లాంటి పిచ్చి పిచ్చి నీకెందుకయ్యా, నా ఉల్లు, నా ఇష్టం, నా డ్రెస్సు. ఇప్పుడేమైంది, పేక కోసేశారు. దేవునికి స్తోత్రం. చూడండి, అందుకని ఇక్కడ దేవుని వాక్యం అంటుంది ప్రియులారా, చంపిన తరువాత నరకములు మీ ఆత్మను పడద్రోయువానికి మీరు భయపడండి. ఎవరికి భయపడుతున్నావు? చాలా మంది ఇదిగో బైక్ వేసుకొని వెళ్తుంటే స్పీడ్ వెళ్ళబాగరా యాక్సిడెంట్లు చేస్తారంటే అది భయం లేదు. ఈరోజు ఏ విషయమునకు భయపడేవాళ్ళు లేరు. కానీ ప్రియులారా, బైబిల్లో కొందరు ఉన్నారు. ఏమండి, ముగ్గురు వ్యక్తులు త్వరగా నేను 2 మాటలుగా చూపించి ముగిస్తాను. అపోస్తల కార్యగ్రంథములో 10వ అధ్యాయములో శతాధిపతి అయిన కొర్నేలి ఉన్నాడు. ఆ కొర్నేలిని గురించి మాట్లాడుతూ ఏమండి 10వ అధ్యాయములో మనం ఒక మాట చూద్దాం.
ఆ, 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 ఆ. అతని ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయము కలిగినవాడు, ఆ తర్వాత భక్తి కూడా కలిగినవాడు. ఇతడొక్కడే దేవుని యందు భయము కలిగిన వాడు కాదు గాని తన ఇంటి వారందరితో కూడా, చెప్పండి, దేవుని యందు భయము కలిగిన వాడు. ఈరోజు కొంతమందికి ఉండొచ్చు తల్లిదండ్రులకు భయం ఉన్నా పిల్లలను మాత్రం ఆ బాటలో నడిపించేవారు. రేయ్, నేను ప్రార్థనకి వెళ్ళొస్తాను కానీ నువ్వు టీవీ పెట్టుకొని చూసుకో అనేవాళ్ళు లేరా? పిల్లలకి దేవుని భయం లేనటువంటి విధంగా మన పిల్లలను మనమే తయారు చేస్తుంది. ఏమండి, దేవుని భయం. ఈరోజు ఒక వ్యక్తి ఒక ప్రశ్న వేశాడు ఫోన్లో ప్రశ్న వేస్తే ఫోన్లో మాట్లాడుతా నాకు ఒక ప్రశ్న అడిగారు. ఏమిటంటే అబాదాము ప్రథమ కుమారుడైన కయ్యూను భార్య ఎవరో పేరు లేదు నాయన అని చెప్పా. పెళ్ళైతే అయింది కానీ పేరు లేదు. ఇప్పుడు ఎవరిని చేసుకున్నాడు అని అంటే తన సొంత చెల్లెల్నే చేసుకున్నాడు. సరే, బాగానుంది. అక్కడ ఆగల, ఇంకొంచెం దూరం వెళ్తే నేను అన్నాను, నీకు వితండవాదం ఉందా, నాస్తికుడువా అని అడిగా. నేను నాస్తికుణ్ణి అన్నాడు. అంటే ఆయనకి దేవుని మీద నమ్మకం లేదు. మరి అమ్మాయి అన్న ప్రార్థనకు పంపిస్తావా అంటే అమ్మాయిని కూడా ఆపిచ్చేసా అన్నాడు. మంచిది, స్తోత్రం అన్న. అయితే ఏదో ఒక రోజు దేవుడు నిన్ను దర్శిస్తాడు, ఖచ్చితంగా ఈ బాటలో పడేస్తాడు చూడు అని చెప్పన్నాడు. సరే ప్రియులారా, గమనించండి. ఇప్పుడు ఇంటి వారితో భయభక్తులు కలిగిన వాడు కొర్నేలి. ఈరోజు ఒకరికి భయం ఉంటే మరొకరికి భయం లేదు కదా. ఇంటందరితో భయము కలిగిన మనుష్యుడు కొర్నేలి. మరదే వాక్యం పాత నిబంధన పుస్తకము ఏబు గ్రంథములో కూడా ఏబు కూడా తన దేవుని యందు భయము కలిగిన వాడై ఉన్నాడు. హల్లెలూయా. ఏమండి, ఒక్కొక్కరి నిమిత్తం ఏమన్నా నా బిడ్డలు పాపం చేశారేమో దేవుని విషయమై అని చెప్పి ఒక్కొక్కరి నిమిత్తం దహన బలి అర్పించేవాడట భయముతో. ఏమండి, తర్వాత ఇంకొక వ్యక్తి ఉన్నాడు, యెహోషువ అంటాడు, దేవుని భయము కలిగిన వాడై ఉండి ప్రజలందరూ వేరొక త్రోవలో వెళ్తా ఉంటే నీవు కూడా రాయానంటే. ఏమంటే యెహోషువ ఏమంటున్నాడు తెలుసా? మీరెట్టన్నబోండి, నేను నా ఇంటి వారు మాత్రం దేవుని విడిచిపెట్టి ఎక్కడికి రావు. హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. ఏమండి, మీకు ఒక మాట అర్థమైందో లేదో, యెహోషువ అన్న మాటలో చాలా లోతైన భావం ఉంది. మీరెటన్నా పోండి, ఎక్కడికన్నా పోండి, ఏ దేవుని వైపు అన్నా తిరగండి, ఏ ప్రతిమనైనా మొక్కుకోండి, నేను నా ఇంటి వారు మాత్రం నా దేవుడైన యెహోవాను తప్ప ఎవరికి నమస్కరింపం పూజ చెయ్యం ఎటురా. హల్లెలూయా. దేవునికి భయపడే మనుషుల విధానం అలా ఉంటుంది. లాస్ట్కి ఒక మాట చెప్తాను. అబ్రహామును గురించి 22వ అధ్యాయం 10వ వచనములో 12వ వచనములో ఆది కాండములో ఇస్సాకును బలి అర్పించమని దేవుడు మాట్లాడితే కట్టెలను
ఇవన్నీ అగ్గిని తీసుకొని తన కుమారుడి నెత్తి మీద పెట్టి మోరియా దేశముల ఒక పర్వతానికి వెళ్ళి ఏమంటే బలిపీఠం కట్టాడు, కట్టెలు పేర్చాడు, కుమారుని చేతులు కాళ్ళు కట్టేసి బలిపీఠం మీద పెట్టాడు. కత్తెత్తి నరకబోతుండగా దేవుడు అబ్రహమా అన్నాడు. ఆగన్న తర్వాత ఆయన ఒక మాట అన్నాడు, ఏమనంటే ఎందును బట్టి నీవు దేవునికి భయపడు మనుష్యుడవని నేను ఎరిగాను. హల్లెలూయా. ఏమండి, దేవునికి భయపడే మనుష్యుడు ఎలా ఉంటాడో తెలుసా? ఏమండి, కొన్ని మాటల్లో చెప్పాలంటే 8ంటికి ప్రార్థన అంటే 8 కాకముందే మందిరంలో ఉండాలి. అది దేవునికి భయపడే మనుష్యుల యొక్క స్థితి. వాళ్ళు ప్రార్థన పెడతారులే, వాళ్ళ పని అది. మనం నెటారుగా నెగడ తీసుకొని ఆ టయానికి వెళ్దాం అనుకుంటే కాదు. అర్థమైందా? భయము కలిగిన మనుష్యుల ప్రవర్తనే వేరుగుంటుంది, ఆలోచన వేరుగుంటుంది. అర్థం కాల? ప్రతి విషయంలో, ప్రతి సందర్భంలో. ఏమండి, కొంతమంది దారిలో వస్తే ఇక్కడ పాటలు పాడుతున్నారు, ఆరాధన కూడా జరుపుతున్నా కానీ కొంతమంది ఒప్పర మీటింగ్లు వేసుకుంటూ వస్తారు. అర్థం కాల? దేవునికి భయపడే మనుష్యుడు అంటే ఏమండి, ప్రతి కార్యానికి, ప్రతి సందర్భానికి రమ్మనరే నలుగురిని కబురు చెప్పగానే పరిగెత్తుకుంటూ ముందు మనం అక్కడే ఉంటాం కదా. వాటికిచ్చిన విలువ దేవునికి ఇవ్వట్లేదు. దేవునికి భయపడే మనుష్యుల విషయంలో దేవుడు అంటున్నాడు ఆయన కనికరం. కనికరం దేనికి? కనికరం అంటే ఏంటి? కనికరం అంటే ఏంటి? ఏమండి, యేసు ప్రభు వారు ఒక పట్టణాన్ని సమీపించిన వెంటనే ఏమండి, ఒక విధవరాలి కుమారుడు చనిపోయాడు. లూకా సువార్తలో మనం చూస్తాం ఆ మాట. లూకా సువార్త, మార్కు సువార్త, మత్తయి సువార్త. ఊరి గవిని ఎలుపలికి తీసుకుని వస్తుండగా యేసు ప్రభు వారు ఎదురుపడి, ఆ ఊరి జనులు అనేకులు ఉన్నను సరే ప్రభు ఆమెను చూచెను, ఆమె యందు కనికరపడ్డాడు. కనికరం అంటే ఏంటి? అయ్యయ్యో భర్త లేడు, ఉన్న ఒక్క బిడ్డ కూడా చచ్చిపోయాడే అని చెప్పి జాలి పడ్డాడు, ఆమె మీద జాలి. ఇప్పుడు కనికరం అంటే ఏమండి, మన మీద కూడా తరతరముల వరకు ఆయన కనికరము మన మీద నిలుస్తుంది. ఎవరి మీద? భయపడే మనుష్యుల మీద మాత్రమే. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. భయపడగలగా. అర్థం కాల? ఈరోజు డబ్బు ఉండొచ్చు, పరపతి ఉండొచ్చు, ఉద్యోగం ఉండొచ్చు, మేడ మిద్దెలు ఉండొచ్చు, వెండి బంగారాలు ఉండొచ్చు, నాకేందిలే అనుకోవచ్చు. కానీ దేవుడు తలచుకుంటే చిటికెల మీద నిన్నెలా భయపెట్టాలో కూడా తెలుసు ఆయనకి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏమండి, అర్థం కావట్లా? ఒక్కోసారి ఈ కూడా పంపిస్తాడు, ఈ కూడా వీటితో ఇది, దీంతో పాటు ఇది కూడా పడిపోద్ది. ఏమంటే ఒకసాట ఆ బటిప్రోల్లో ఇంతకు ముందు లంబాడి జాతి, ఆ లంబాడి వాళ్ళు అంటారు కదా, లంబాడి వాళ్ళల్లో నుండి ఒక ఎస్ఐ ఉండేవాడట బటిప్రోలు స్టేషన్లో. బటిప్రోలు ఆ పరిధిలో కొద్దిగా రౌడీతనంగా కొంతమంది ఉంటే ఈ లంబాడి ఎస్ఐ అనేటువంటి ఆయన చాలా పొగరబోతంట. సరే ఇద్దరు వ్యక్తులు పట్టుకొచ్చాడంట. ఇద్దరు వ్యక్తులను పట్టుకొచ్చి స్టేషన్లో ఇద్దరు ఒకే రూపులో వేసాడు. ఇద్దరు గొడవ పడుతున్నారు, పొద్దా కొట్టుకుంటున్నారు అని చెప్పి కేసు పెడితే ఇద్దరిని పట్టుకొచ్చాడంట. వీళ్ళిద్దరూ మారటల్లా, ఎంత చెప్పినా మారటల్లా. లాఠీ మంచిది తీసుకొని కొడితే ఆ స్టేషన్లో ఎంత ఎరిగాడు అంట ఒకడు. ఎరిగిన దాన్ని ఎవడి చేత ఎత్తిస్తాడు తెలుసా? ఈడి మీద ఎవడైతే తిరగబడతాడో వాడి చేత ఎత్తిచ్చాడంట. ఎత్తు అంటే ఎత్తాడు.
అర్థం కాల? రెండో వాడిని కొడితే రెండో వాడు కూడా ఎంత కడిగిడేశాడు ఆడ. ఈడి చేత దాన్ని ఈడి చేత ఎత్తిచ్చారు. సిగ్గుపోయి రెండోసారి అక్కడైనా గొడవ పడితే, అయ్యా మేము పడవం గొడవ, నీకు దండమై మొత్తం ఖాళీ లేకుండా శరీరం అంతా ఈపు మొదలుకొని అరికాళ్ళు వరకే కందులు కట్టేటట్టు కొట్టాడట. పోపిచ్చాడు దేవునికి స్తోత్రం. మనుషులు కొంతమంది దలుచుకుంటేనే పోపిస్తున్నారు, ఎరిగిస్తున్నారే. దేవుడే దలుచుకుంటే సతికిల పడ్డవాడు లెగవేక. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. కాబట్టి దేవునికి భయపడే వ్యక్తులుగుంటే ఆయన కనికరం మన మీద ఉంటుంది. ఆయన కనికరమును పొంది ఆయనకు భయపడుతూ మన విశ్వాస యాత్రలో ముందుకు కొనసాగుదాం. అట్టి కృప దేవుడు మనందరికి ఇచ్చునుగాక. చెప్పండి అందరూ ఆమేన్. హల్లెలూయా.